ఇందాకలే కదరా చెప్పాను. ఎన్నిసార్లు మళ్ళీ చెప్పాలి. ప్రభాస్ యాక్టింగ్, అందరూ యాక్టింగ్ బాగుంది. మొత్తం సినిమా మొత్తంలో నీకు ఏం నచ్చింది? ఏం పార్ట్ నచ్చింది? నాగశ్విన్ టేకింగ్ అంతేనా? అంతే. 600 crores అంటే నమ్మొచ్చా సినిమా? ఆదిపురుష్ 700 కోట్లు. ఇలా రా నువ్వు రారా. ఏ నువ్వు యూట్యూబ్ నీ ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు పెట్టుకుంటావు. చెప్పు ప్రభాస్ గురించి చెప్పురా. సినిమా ఎట్లుందో చెప్పు. మన బాలీవుడ్ ఆడియన్స్ చెప్పండి సినిమా ఎట్లుంది? fucking amazing bro, awesome bro. బాలీవుడ్ ఏమన్నా పనికొస్తుందా? బాహుబలి break bro, break. ఎక్స్పెక్టేషన్ కలెక్షన్స్ ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? 2000 crores plus bro. ఖాళీ 2000 crores బాలీవుడ్ ఆడియన్స్ చెప్తున్నారు అంతే. ఇక మన కన్నడ ఆడియన్స్ చెప్పండి భయ్యా సినిమా ఎట్లుంది? అదిరిపోయింది. నెక్స్ట్ ఏంది? నెక్స్ట్ మీన్స్ కలెక్షన్స్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? 3000 crores. ఫేవరెట్ పార్ట్ ఏంది? ఫేవరెట్ పార్ట్ ఎండింగ్, ద క్లైమాక్స్. అర్జున్ ఫ్యాన్ చెప్పండి ఎట్లుంది? సూపర్ బ్రో. ఈయనకు సలార్ నచ్చలేదు. ముందే చెప్తున్నా ఈయనకు సలార్ నచ్చలేదు. అన్ని సినిమాలు లాగడం ఎందుకు? సూపర్ ఉంది. క్లైమాక్స్ మంచి విజువల్ ఎఫెక్ట్ అంతా సెట్ ఉంది. ఎట్లా హాలీవుడ్ రేంజ్ ఉందా లేదా? మంచి హాలీవుడ్ రేంజ్ అంట. బాహుబలి రికార్డ్స్ పక్క బ్రేక్ అవ్వాలి కదా. భయ్యా చెప్పండి భయ్యా సినిమా. నేను యాక్చువల్ గా ఎన్టీఆర్ బాలకృష్ణ ఫ్యాన్ ని. కల్ట్ మాస్ ఉంది ఫిలిం మొత్తం. కానీ నేను యూకే వచ్చిన తర్వాత ఇండియా ఫిలిమ్స్ మిస్ అవుతున్నానని ఫీల్ అయ్యా. కానీ ఇవాళ మాత్రం ఆ సక్సెస్ ఎంజాయ్ చేస్తా. థ్యాంక్ యూ. బాహుబలి రికార్డ్స్ బ్రేక్ అయితే అంటారా? అన్ని రికార్డ్స్ బ్రేక్ అవుతాయి. బాహుబలి రికార్డ్స్ అన్ని బ్రేక్ అవుతాయి. టాలీవుడ్ అక్కడ ఆల్. కానీ సినిమా మాత్రం అల్టిమేట్. లాస్ట్ ఎండింగ్ సూపర్. బ్రో హ్యాపీ బర్త్డే బ్రో. ఈ బర్త్డే రోజు రిలీజ్ చేసిర్రు ఇంకా అంతే. బ్రో సినిమా మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో. అసలు ఎలా ఉందంటే ఒక్కో సీన్ మనం మేము చూస్తాం చూసావా, మైండ్ పోతుంది లోపల. ఒక్కో సీన్ ఒక్కో షాట్. బ్రో ఇది పాన్ ఇండియా సినిమా కాదు బ్రో, పాన్ వరల్డ్. ఏ మార్వెల్ ఏ డీసీ హాలీవుడ్ రేంజ్. సెకండ్ హాఫ్ అయితే బట్టలు చించేసుకుంటారు ఇండియాలో అందరూ. కలెక్షన్స్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? మనం చెప్పలేము ఇంకా. ఓకే బ్రో మీకు ఏ సీన్ నచ్చింది బ్రో? బ్రో ఎక్స్పెషల్లీ ప్రభాస్ క్యారెక్టర్ స్పెషల్ గా డిజైన్ చేసుకున్నాడు. వేరే లెవెల్, వేరే లెవెల్. క్లైమాక్స్ ఎట్లా అనిపించింది? క్లైమాక్స్ ఇంకా మనం బట్టలు ఇన్ చేసుకోవడమే, ఇంకేం ఉండదు. అంతే ఇచ్చి పాడేసాడు. హాలీవుడ్ రేంజ్ లో ఉంది. ఇప్పుడు చెప్పాడు మన ఇండియన్ అంటారు కదా, ఇండియా మన తీయలేమని. మన బడ్జెట్ కి ఎక్స్ట్రాడినరీ అసలు. చాలా గ్రాఫిక్స్ ఎలా అనిపించింది? గ్రాఫిక్స్ ఎక్కడ మనకి డిసప్పాయింట్ చేయలేదు. హాలీవుడ్ మూవీ, తెలుగు సినిమా నుంచి వచ్చిన హాలీవుడ్ మూవీ. గ్రాఫిక్స్ ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. సూపర్ గ్రాఫిక్స్. అంటే వెతికి మనం ఇది బాగాలేదు అని చెప్పడానికి లేదు ఇప్పుడు సినిమాలో. ఎక్కడ ఓమ్రావత్ కి ఏం చెప్తారు? టాపిక్ రావడం కూడా వేస్ట్. జెన్యూన్ డైరెక్టర్ తీసే సినిమా ఇది. ఒక జెన్యూన్ డైరెక్టర్, జెన్యూన్ కాన్సెప్ట్. బాలీవుడ్ లో మాత్రం అమితాబ్ బచ్చన్ దండం పెట్టుకోవచ్చు. స్టోరీ ఎట్లా? సూపర్లీ బ్లెండ్. మహాభారతాన్ని ఇట్లా బ్లెండ్ చేసి సూపర్ అండ్ సూపర్. మనకు బ్రో అసలు ప్రభాస్ కి ఆ రోల్ ఇవ్వడం, ఆ ఫ్యాంటసీ ఎలిమెంట్ అనేది వేరే లెవెల్ బ్రో. అస్సలు తెలుగు ఇండస్ట్రీలో ఏ డైరెక్టర్ చూపిలేడు. ఇంకో పాయింట్ ఏంటంటే మనం అనుకున్న క్లాస్ సినిమా, క్లాస్ ఆడియన్స్ అని మాస్ ఆడియన్స్ కూడా అర్థమైపోద్ది స్టోరీ. మైథాలజీ టచ్ ఇచ్చి సూపర్ గా బ్లెండ్ చేసారు. సూపర్ ఎక్స్ట్రాడినరీ. ఫ్యామిలీ సినిమా అంటారు. ఇక ఫ్యామిలీ కాదు, పిల్లలకి పాటు పెద్దలందరికి వైబ్ ఇస్తుంది. సూపర్. అంటే మన స్టోరీ విన్న స్టోరీస్ సూపర్ గా బ్లెండ్ చేసి సూపర్ గా ఇస్తుంది. ఎక్స్ట్రా చాలా. రా